హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను అనపగింజలు మసాలా కూర చేసుకుంటున్నానండి. అంటే అనపగింజలు రాత్రంతా నానబెట్టేసి ఇలా పితికి పెట్టుకోవాలండి. అంటే దానిపైన తోలంతా తీసేసుకోవాలండి. దీన్ని నేను మామూలుగా అయితే కుర్మాలు కూడా వేస్తారు. నేనైతేనో దీన్ని పప్పు చేసుకుంటాము, ప్లస్ మసాలా కూర చేస్తున్నానండి. అంటే దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను ఎర్రగడ్డలు, టమోటాలు, కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్నానండి. ఎర్రగడ్డలంతా కూడా మనం బాగా వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా కూడా నెక్స్ట్ అనపగింజలు రాత్రే మనము నానబెట్టి పితికి పెట్టేసుకోవాలి. అలాగే శనక్కాయ విత్తనాలండి 2 స్పూన్స్, ధనియాలు 1 స్పూను, ఎండుమిర్చి కారం తగ్గట్టు తీసుకోవాలండి. అలాగే నేను ఎండు కొబ్బరి లేదని చెప్పి పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. మీకు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చండి, అది మీ ఆప్షన్ అండి. పచ్చి కొబ్బరి అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని ఇవన్నీ వేయించి పెట్టుకోవాలండి. మనము ధనియాలు తీసుకున్నాం కదండి, ధనియాలు, ఎండుమిర్చి వేయించుకోవాలండి మనం బాగా. అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇలా బాగా వేయించుకోవాలి. ఆయిల్ ఏమో వేయనక్కర్లేదు దీనికి. బాగా మనం ధనియాలు వేగాక ఎండుమిర్చి, ధనియాలు దీన్ని బాగా మనము మిక్సీ పట్టేసుకోవాలండి, పేస్ట్ లాగాను. దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇవన్నీ మనం వేయించుకోవాలండి కంపల్సరీగా. అన్నీ విడివిడిగా వేయించుకుంటే మనకి బాగుంటుందండి. ఇప్పుడు మనము ఇవి వేగుతున్నాయి కదండి, దీని తర్వాత మనము పల్లీలు వేయించుకుందామండి. కొంతమందికి పల్లీలు అంటే అర్థమవుతుందని నేను పల్లీలు అని చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు ధనియాలు, ఎండుమిర్చి బాగా వేగాక ఇప్పుడు ఇవన్నీ మనము బాగా వేగిపోయాయండి. ధనియాలు కూడాను, ధనియాల పొడి వేసుకుంటారు చాలామంది. అలా లేకుండా ఇలా వేయించి వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇది వేగాక మనం నెక్స్ట్ శనక్కాయ విత్తనాలు వేయించుకుందామండి. ఇది మనము ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం వేగాక. ఈ అనపగింజలు పితుకుపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనము అలా తోలు తీయకుండా వేసుకోవచ్చు. ఇలా తోలు తీసేసి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి. అందుకని నేనైతే ఇలా చేసుకుంటాను. నెక్స్ట్ పల్లీలు వేయించుకుంటున్నామండి. ఇది కూడా మనం బాగా వేయించుకోవాలండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా బాగా వేయించుకున్నాక పచ్చి ఎంత తోలు ఉంది తీసి పెట్టేసుకొని మనం మిక్సీకి వేసుకోవాలండి, పొట్టు తీసేసి. అలాగే ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని అనేది స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు ఫుల్ వీడియో మీకు డీటెయిల్గా అర్థమవుతుందండి. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ చింతపండు, 1 నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకోవాలండి. ఇది మనకి ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. చూడండి, చింతపండు బాగా నానాక మనం అంత లోపల శనక్కాయ విత్తనాలు వేగాయో చూస్తామండి. వేగుతున్నాయండి, మనం ఇలాగే వేయించి పెట్టుకుంటాము. ఈ అనపగింజలు మనము పితికి పెట్టుకున్నాకనే బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. ఎంతమంది ట్రై చేస్తారో కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు అనపగింజలు బాగా వేగాక గసాలు తీసుకున్నానండి నేను. అంటే ఆపేసేటప్పుడు మనం గసాలు వేసుకోవాలండి, ఎందుకంటే అది తొందరగా వేగిపోతుంది. పెన్నం హీట్కే మనకు కడాయి హీట్కే వేగిపోతుంది కాబట్టి గసాలు 1 అర స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ తీసి ప్లేట్లో పెట్టుకొని చూడండి, శనక్కాయ విత్తనాలు, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, గసాలు ఆ 3 అన్నీ కలిపి మనము మిక్సీ పట్టేసుకోవాలండి పేస్ట్ లాగా వాటర్ వేసి. నెక్స్ట్ కుక్కర్ పెట్టేసుకున్నానండి. కుక్కర్ పెట్టేసుకుంటే ఎందుకంటే మనం 3 విజిల్స్ రావాలండి, అందుకని నేనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్లోనే డైరెక్ట్ వేస్ట్ చేసేసి నేను విజిల్ వచ్చాక ఇంకా సర్వ్ చేసేసుకుంటామండి. అందుకని ఆయిల్ వేసేసుకున్నాను, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. మనం కుక్కర్లో పెడితే ఈజీగా అయిపోతుందండి. ఆవాలు వేసుకోవాలండి, తర్వాత కరివేపాకు. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదండి టమోటాలు, ఎర్రగడ్డలు. ముందు ఆనియన్స్ వేసేసుకుందాము.
ఆనియన్స్ తరిగి పెట్టుకున్న వేగాక మనకి టమోటాలు వేసుకుందామండి. కొద్దిగా లైట్గా వేగాక వేసుకుంటే మనకి తొందరగా వేగుతాయి, లేకపోతే టమోటాలు మనకు వేగదండి. ఆనియన్స్ కూడా సరిగా వేగదు, అందుకని నేను ఆనియన్స్ వేగాకనే టమోటాలు వేసుకున్నాము. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ వేగుతున్నప్పుడే మనము చిటికెడు పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ వేగేంత వరకు వెయిట్ చేసి నెక్స్ట్ టమోటాలు వేసుకుందాము. చూడండి, బాగా ఎర్రగా అయిపోయింది ఆనియన్స్ మనకి. నెక్స్ట్ టమోటాలు వేసేసుకొని కొంచెంసేపు వేయించేసుకుందామండి బాగా. ఈ అనపగింజలు మనకి కాలం వచ్చినప్పుడు చాలా బాగుంటాయండి, ఇట్లా రకరకాలు చేసుకుంటే. పైగా ఇట్లా అనపగింజల్లో మనకు ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ అనేది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదండి, అవన్నీ మనము చింతపండు తీసుకున్నాం కదండి, అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి మనము. వేగాక మనకి ఇందులోనే అనపగింజలు కూడా వేసేసుకుందామండి. నెక్స్ట్ టమోటాలు ఇంకా కొద్దిగా వేగుతున్నాయండి. ఇప్పుడు నేను అనపగింజలు రాత్రంతా నానబెట్టి పితికి పెట్టుకున్నానని చెప్పాను కదండి. చూడండి, అన్నీ వేసుకోనక్కర్లేదు, మనకు కావాల్సినంత మోతాదు మనకు ఐడియా ఉంటుంది కదండి. నేనైతే అన్నీ వేసుకోవట్లేదు, సగం వేసుకొని సగము ఇంకా అనపగింజల పప్పు చేసుకుందామని ఎత్తిపెట్టుకుంటున్నానండి. అనపగింజల పప్పు కూడా చాలా బాగుంటుంది. ఈసారి మీకు వీడియోలో నేను అనపగింజల పప్పు కూడా పెడతానండి. చూడండి, బాగా వేగుతున్నప్పుడు మనము వేసుకున్నాక మనకు బాగా వేగాలండి. ఇది కాసేపు ఆయిల్లో వేగాక మనం తీసుకున్నాం కదండి పేస్టు, అది వేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు వాటర్ వేసుకోవాలండి. ముందు చింతపండు పులుసు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. నెక్స్ట్ మసాలా అంతా వేసేసుకొని కలిపేసుకున్నామండి. చూడండి, అన్నీ కలిపాక కలర్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంటుందండి. దీన్ని మనము కాసేపు వేగాక మనం మూత పెట్టేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ రానియాలండి. 3 విజిల్స్ వచ్చాక మనకు అనపగింజలు ఉడకాలి కదండి, కాబట్టి ఇంకా దీంట్లోనే రాళ్ళుప్పు అది వేసేసుకొని పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. ఉందండి, రాళ్ళుప్పు కూడా వేసేసుకుంటున్నాను నేనైతేను. ఇప్పుడు నేను 3 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే 3 విజిల్స్ పెట్టుకుంటున్నానండి. విజిల్ పెట్టుకున్నాక మన కర్రీ అంతా రెడీ అయిపోతుందండి. అప్పుడు డైరెక్ట్ సర్వ్ చేసుకోవచ్చండి. విజిల్స్ అయితే అయిపోయిందండి నాది. ఓపెన్ చేసి చూసారు కదండి, బాగా మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేసి బాగా ఉడికిపోయినాయండి గింజలు కూడాను. ఇప్పుడు మనము దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లాస్ట్లో మనము కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే సన్నగా కొత్తిమీర తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాము ఇందులోనే. చూడండి, కొత్తిమీర బాగా ఇలా వేసేసుకుంటే కలుపుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది, ప్లస్ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. దీని చపాతీలో కూడా చాలా బాగుంటుందండి, ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ KVL ప్రసన్న వ్లాగ్స్.